హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గుడిసె హిల్ స్టేషన్ నుంచి మనం కిందకి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. ఇదేనా? ఇది ఎక్కలేదన్న నాకు. ఇదేనా? ఇది కాదులే. ఇదే ఈ రోడ్డు ఎంత డేంజరస్గా ఉందో మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమైంది. మ్యాక్సిమం బైక్లు అయితే స్కిప్ చేయండి, లేదా మాకు అడ్వెంచర్గా ఉండాలి, కొంచెం చిల్గా ఉండాలి అనుకుంటే మాత్రం బైక్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనం దిగేటప్పుడు ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా మాత్రం దెబ్బలు అయితే తగులుతాయి ఘోరంగా. ఎందుకంటే మొత్తం ఎంత డౌన్ ఉందంటే అంత డౌన్. కేవలం మనం క్లచ్ మొత్తం కింద దిగేంత వరకు క్లచ్, ఫస్ట్ గేర్, ముందు బ్రేక్, వెనక బ్రేక్ అయితే పట్టుకొని అయితే దిగాల్సి ఉంటుంది. అది ఏమాత్రం కొంచెం ముందు బ్రేక్, వెనక బ్రేక్ కొంచెం ఎక్కువ ప్రెస్ చేసినా బండి అయితే స్కిడ్ అయి పడిపోవటం అయితే జరిగింది. అందుకే దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగాలి. మా ముందే ఒక బైక్ పోయి అదనేది కింద పడటం అయితే జరిగింది. అదృష్టం ఏంటంటే అవతల బైక్ ఇంకో బైక్ తగలటం వల్ల తనైతే ఆ లోయలోకి అయితే పోలేదు, అక్కడే కింద పడిపోయింది. స్టడీ అని చూపించట్లే. కెమెరా ఆన్ చేసిన కెమెరా ఆన్ చేస్తే చూపేది, వీడియో ఆన్ చేస్తే చూపేది, వీడియో ఆన్ చేస్తుంటే పైన చూపేది ఉంటే స్లోగా వెళ్ళేది అన్న. మన యూటర్న్ తీసుకున్న కానీ ఇక మనకి ఏం పని ఉండదు అన్న. ఇక కింద యూటర్న్ వస్తుంది కదా, ఇట్లా దిగుతాం కదా, చెక్ పోస్ట్ లాగా ఉంటుంది ఒకటి. స్లోగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయను, స్లోగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ అంత జాగ్రత్తలే కదా. అవును, రోడ్డు ఆడ రోడ్డు ఉంది. ఇదేనా? ఇగో వాడికి ఆల్టో పంపించి ఎక్కించినాడు, దీంతో తోపే చెప్తున్నా. ఆల్టో ఎక్కించినట్టే తోపేవాడు. 4 టైర్లు కాబట్టి అవునా? అవునా? కొద్దిగా ఎక్కడైనా ఈజీగా ఉందనిపించిందేమో నాకు. ఇప్పుడు వాళ్ళు చూస్తే వాడు 2 బ్రేక్లు సరే కంట్రోల్ చేయలేదు. లేదన్నా ఆ బైక్. అవునవును, అవును. ఇదేనా అక్కడ పడుకోబెట్టచ్చు బండిని వెనకొస్తే. ఎక్కడం అట్లా కాదుగా, ఎక్కడ పడితే ఆడ పడతావు నువ్వు. 500 మిగిలి అన్న. 500 మొత్తం 7,000. అవునా? ఇంకా అయ్యి అవును, అవి కలిపి 7,000. ఇప్పుడు నువ్వు 10,000 పెట్టినావు కదా, అవి మొత్తం కలిపి 7,000. దూరంగా సరందర పాటలు, వెరీ గుడ్ డ్రైవింగ్. రాకేష్ బాయ్ అయితే మరగుసిపోయాడు. బైక్ల మీద కొంచెం అడ్వెంచర్ మనం చేయాలి అనుకుంటే మాత్రం గుడిసె హిల్ స్టేషన్ రోడ్డుకి అయితే రావచ్చు. ఎందుకంటే ఆ రోడ్డు అంత డేంజరస్గా ఉంది. బాగా మంచి ప్రో రైడర్లు, మంచిగా బైక్ తోలేటోళ్ళు అయితేనే ఇక్కడ తోలగలుగుతారు. అండ్ మళ్ళీ ఇంకా నార్మల్ బైక్స్, హోండా, ఈ స్టార్ సిటీ ఇలాంటి టీవీఎస్ బండ్లు అయితే నడవు ఇక్కడ. కొంచెం పెద్ద వెహికల్స్, 150cc ఉన్న వెహికల్స్ మాత్రం తెచ్చుకుంటే నడుస్తే. మేము దిగేటప్పుడు మాకు ఆల్రెడీ ఒక స్టార్ సిటీ బండి అయితే వేసుకొని వచ్చారు, క్లచ్ ప్లేట్లు బీగ్ని. ఇంకో బండికి, అది పెద్ద బైక్, అది దానికి బ్రేక్స్ అయితే ఫెయిల్ అయినాయి అంట. అంటే చూడండి ఆ రోడ్స్ ఎంత డేంజరస్గా ఉన్నాయో. అందుకే మనం ఒకసారి ఈ టూర్కి కనుక వచ్చే ముందు బైక్స్ కనుక వస్తే మాత్రం ఒకసారి మెకానిక్ దగ్గర మొత్తం చెక్ చేయించుకొని అయితే రండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 40 కిలోమీటర్ల వరకు అయితే బైక్ రిపేర్ చేసేటోళ్ళు అయితే ఉండరు. అది కాదు, అదే మన అదే సేమ్ డబ్బులతో మనకి ఇంకా జరిగింది. లైక్ అంత
నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి రోడ్లు అయితే డ్రైవ్ చేయటం. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి రోడ్లు అయితే నేనైతే డ్రైవ్ చేయలేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు థ్రిల్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే మనకి కార్లో వస్తే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయలేము, ఇటువంటి అడ్వెంచర్ అయితే చేయలేం. ఇక మంచి అడ్వెంచర్గా ఉండాలి అనుకుంటే మాత్రం బైక్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ తెచ్చుకునేటప్పుడు మనం కొంచెం మంచి బైక్లు అయితే తెచ్చుకోవాలి, కొంచెం పెద్దవి. లేదంటే మాత్రం అవి మధ్యలోనే బీగుతాయి. మనం పైకి ఎక్కేటప్పుడు ఎట్లయితే థ్రిల్ ఫీల్ అయ్యామో, దిగేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ అయితే భయం అయితే అవుతుంది. ఎందుకంటే ఏమాత్రం కొంచెం మనం కొంచెం ఫాస్ట్ మూవ్ అయినా కానీ, లేదంటే ముందు బ్రేక్ కానీ వెనక బ్రేక్ కానీ కొంచెం గట్టిగా బ్రేక్ చేసినా కానీ బండి అయితే స్కిడ్ అయితే కింద పడిపోవడం అయితే జరిగిద్ది. అందుకని ఎక్కేటప్పుడు కంటే కొంచెం దిగేటప్పుడు ఇంకా చాలా డేంజరస్గా ఉంది రోడ్డు. అది నా వెనకాల కూర్చున్న అతను అయితే పూర్తిగా నా మీదే ఉన్నాడు. అంటే చూడండి ఎంత డౌన్ ఉందో అది. కొండ మీద నుంచి మొత్తం 9 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఘాటీలు, టర్నింగ్ పాయింట్లు చాలా. మళ్ళీ ఇంకా మనకి అక్కడ దుబ్బ కూడా చాలా, డస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 ఫీట్ వరకు అయితే మందం అయితే ఉంది. అంటే రోడ్డు రాళ్ళు అయితే మనకు కనపడట్లే. బండి అయితే స్కిడ్ అయిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనం కనుక జాగ్రత్తగా లేకపోతే మాత్రం. బాగా అవుతుంది బండి.
షూ ఎట్లా అయిపోయింది చూడు షెడ్కే షూ లేదన్నా ఎంత ఇబ్బంది వాళ్ళు అంటే అంత ఈజీగా ఉంది కాబట్టి ఎక్కేసాను అన్న 2 సార్లు దిగాం కదా ఓ మనోళ్ళేగా వినపడుతున్నాయి కాదు అట్లా పెట్టారు ఎవరైనా చూపించి ఏమేమి వేసుకోలేదు లోకల్ పోయింది కదా చాలా ఉంటారు కదా ఎంతకేళ్ళకి మెల్లగా వెళ్ళిపోతుంది మనం చాలు ఆగి ఆగి అసలు ఆగట్లే కనుకోండి అదే మరి తీసుకుంటా అయిపోయింది అయిపోయిందన్నా అయిపోయింది ఇదే ఇక లాస్ట్ ఇదేనా ఇంకన్నా అక్కడే ఉంటుంది అనుకుంటా నాదే ఆగట్లేదు అక్కడ తీసుకోండి వెనక అయితే దిగినా మనం సింగిల్ సింగిల్ అయితే అసలు సూపర్ ఇక స్కూటీ తీసుకొచ్చి మడగొచ్చిపోవాలి అది కాదు స్కూటీ తీసుకొస్తే ఇక వదిలే మంచిగా పెట్టలే అక్కడ జాగ్రత్తలు ఇంకా అది ఇప్పుడే పెట్రోల్ ఎక్కువ కాదు కదా అది ఖర్చు పెడుతున్నాగా ఎక్కువ అయిపోయింది ఇదే లాస్ట్ ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే చేసాం ఘాటీ రోడ్ని గుడిసె ఘాటీ రోడ్ని అయితే కంప్లీట్ అయితే చేసాం మనకి ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ అయితే బాగానే ఉంటుంది సిమెంట్ రోడ్డు అండ్ తార్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎక్కినా పెట్టుకో ఫైనల్లీ ఒకసారి గుడిసె కొండపైకి ప్రయాణించినప్పుడు వాహనం మరియు ఏ విధంగా ప్రమాదాలు జరిగినా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి జలతరంగిణి అండ్ అమృతధారిణి వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్